8051 ప్రోగ్రామింగ్ ఇన్ సి తెలుగులో ప్రజెంటేషన్. 8051 మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామింగ్కి స్వాగతం. ఇంతకుముందు వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే వాటిని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు వాటిని చూడండి. స్టార్టింగ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి సాఫ్ట్వేర్ని, అసలు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఫస్ట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమేమి మెనూస్ని మనము యూస్ చేస్తాము, ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మన టార్గెట్ మైక్రో కంట్రోలర్ని ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్ ఎలా రాస్తామో మనం ఇప్పటివరకు చూసాం. సో ఇప్పుడు మనము ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాము. ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ప్రోగ్రామ్ కంటే కొంచెం బెటర్గా, కొద్దిగా ఇన్డెప్త్ సి లాంగ్వేజ్ లోకి వెళ్దాము. సో మనము ఫస్ట్ ఇన్ కేస్ మన ప్రాజెక్ట్ కనుక ఓపెన్ అవ్వకపోతే ప్రాజెక్ట్ మెనూలోకి వెళ్ళాలి అండ్ ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దెన్ మీ ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో మీ ప్రాజెక్ట్ని మీరు ఓపెన్ చేసేసేయండి. సో అను 7 అనే ప్రాజెక్ట్ ఓపెన్ అయిందన్నమాట. అయితే సోర్స్ గ్రూప్లో మనం నిన్న రాసిన ప్రోగ్రామే ఉంది ఇంకా. సో ఇది 1.c అనేది మనం నిన్న రాసిన ప్రోగ్రామ్ అండ్ దీంట్లో 1.cకి కూడా ప్లస్ సింబల్ వచ్చింది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే reg51.h ఈ హెడర్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది. సో అది మీరు ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. దీంట్లో అన్ని రిజిస్టర్స్ ఆఫ్ 8051ని వాళ్ళు డిఫైన్ చేసి ఉన్నారు. సో నిన్న మనము వాడింది P0 అండ్ P1. ఓకే, సో P0 P1 అంటే ఏంటి అనేది వాళ్ళు దీంట్లో డిఫైన్ చేసేసారు. ఇక్కడ చూడండి P1, P0, P2, P3. ఓకే, సో ఈ హెడర్ ఫైల్ గురించి మనము తర్వాత చూద్దాము. సో ఎవరైనా క్యూరియస్గా ఉంటే వాళ్ళు ఇప్పుడైనా సరే అసలు ఈ SFR P0 = సో అండ్ సో అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు మాత్రమే ఆన్సర్ ఇప్పుడు చెప్తాను. సో తర్వాత మనం ఈ హెడర్ ఫైల్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఈ 1.c అనేది నిన్న మనం రాసిన ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం కొత్త ప్రోగ్రామ్ రాయాలంటే ఫైల్ న్యూ అని ఓపెన్ చేస్తాము, ఇక్కడ కొత్త ప్రోగ్రామ్ రాస్తాము. కానీ ఈ 1.c ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామే ఎగ్జిక్యూట్ అవుతుంది. సోర్స్ గ్రూప్లో ఏదైతే ఉందో అదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ మరి మనం ఇంకొక సోర్స్ గ్రూప్ పెట్టుకుందాము అంటే అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. సో మీరు కనుక 2 ఫైల్స్ని యాడ్ చేస్తే ప్రాజెక్ట్కి ఇది కంపైల్ చేయలేదు, టార్గెట్ నాట్ బిల్డ్ అంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ చేసాం కదా, దాన్ని సేవ్ చేద్దాము. ఫైల్ సేవ్ యాజ్ 2.c సెకండ్ ప్రోగ్రామ్ కదా మనది. సో 2.c అని సేవ్ చేస్తాను. సేమ్ లొకేషన్లో సేవ్ చేస్తున్నాను నేను. మనం 20th December రోజు ఇది స్టార్ట్ చేసాము. సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది సేవ్. సో ఇక్కడ సోర్స్ గ్రూప్ పైన మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏం చేస్తాము, సోర్స్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేస్తాము. ఆ తర్వాత 2.c అనే ఫైల్ని మనము యాడ్ చేస్తాము. ఇక్కడ ఉంది 2.c. సో 2.cని యాడ్ అని ఒక్కసారి క్లిక్ చేయాలి. అక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది చూడండి, అండ్ దెన్ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు 1.c అండ్ 2.c రెండు కూడా ఇక్కడే ఉన్నాయి. సో చూద్దాం అసలు నేను ఇన్ కేస్ కంపైల్ చేయడానికి ట్రై చేస్తే అది కంపైల్ చేస్తుందా లేదా. సో ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ కీల్ మైక్రోవిజన్ 3 అయితే అది చేసేది కాదు, బట్ ఇది మైక్రోవిజన్ 5 కాబట్టి. సో చూద్దాం ఒకసారి. కంపైలింగ్ 2.c. ఓకే, సో 0 error 0 warnings ఇది కంపైల్ చేసేసిందండి. ఇంతకుముందు వర్షన్స్లో ఏం ప్రాబ్లం వచ్చేదంటే టార్గెట్ నాట్ క్రియేటెడ్ అనే ఒక ఎర్రర్ చూపించేది. టార్గెట్ నాట్ క్రియేటెడ్ అంటే దానిలో ఏం ఎర్రర్ ఉందో చెప్పదు, బట్ టార్గెట్ నాట్ క్రియేటెడ్ అని వస్తుందన్నమాట. ఈ వర్షన్లో ఆ ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ని సోర్స్ గ్రూప్లో పెట్టుకోవచ్చు అనుకుంటే. చూద్దాం. సో మనం సేమ్ హెడర్ ఫైల్ వచ్చేసేసి #include reg51.h #include reg
51.h మెయిన్ మెథడ్ తర్వాత ఇమీడియట్లీ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ తర్వాత క్యాపిటల్ P1 ఈజ్ ఈక్వల్ టు 0x00 సేమ్ క్యాపిటల్ P1 ఈజ్ ఈక్వల్ టు 0xff. ఓకే, మీరు ఈ నంబర్స్ని స్మాల్ లెటర్స్ ఇచ్చినా పర్లేదు, క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా కూడా పర్లేదు. సో నేను ఎఫ్ఎఫ్ అనేది స్మాల్ ఇచ్చాను, యాక్చువల్గా క్యాపిటల్ ఎఫ్ ఇచ్చినా కూడా ఓకే. సో హెక్సాడెసిమల్ నంబర్స్ వచ్చేసేసి 0 to F వరకు ఉంటాయి, రైట్. సో ఎఫ్ అంటే 1111 అన్నమాట, అంటే 16. సో 8 4 2 1 కాంబినేషన్స్ ఉన్నాయి కదా, 8 + 4 + 2 + 1 కలిపితే 16 అవుతాయి అన్నమాట. సో 0 నుంచి 15 అవుతాయి, 16 అవుతాయి. సో 0 నుంచి స్టార్ట్ చేసేసి ఎఫ్ వరకు వెళ్తే, అంటే 0 నుంచి నేను 15 వరకు వెళ్తే 0తో కలిపి 16 అవుతాయి. సో 0 1 2 3 4 సో ఆన్ అప్ టు ఎఫ్, టోటల్ 16 అవుతాయి అన్నమాట. సో మ్యాక్సిమం నంబర్ 8 బిట్లో ఎఫ్ 00తో స్టార్ట్ చేస్తాము, ఎఫ్ వరకు వస్తాయి అన్నమాట. సో నేను మినిమం నెంబర్ ఇచ్చాను, మ్యాక్సిమం నెంబర్ ఇచ్చాను, అండ్ ఇక్కడ నేను ఒక వైల్ లూప్ కూడా యాడ్ చేస్తాను. వైల్ రాసేసి 1 అని పెడితే ఆల్వేస్ ట్రూ, ఇది కంటిన్యూస్గా రన్ అవుతుందా. వైల్ 1 అంటే కంటిన్యూస్ లూప్, ఆల్వేస్ ట్రూ, కండిషన్ ఏమి లేదు, ఆల్వేస్ ట్రూ అని పెట్టేసాము. ఆ కండిషన్ ఉన్నంత వరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట ప్రోగ్రామ్ ఇంకా. ఓకే, సో నేను సేమ్ పోర్టే ఎందుకు ఇచ్చాను అంటే, మీరు ఈ వాల్యూస్ ట్రాన్సిషన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 0 to 1 ప్రతి పిన్కి 0 0 0 0 0 0 0 0 వెళ్తుంది, అంటే 8 zeros వెళ్తాయి పోర్ట్ 1 పిన్స్కి. తర్వాత సేమ్ పోర్ట్ 1 పిన్స్కి 8 1s వెళ్తాయి అన్నమాట. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, అసలు ఈ వైల్ 1 లూప్ ఉంటే మనము ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయొచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఆఫ్టర్ రైటింగ్ ద ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్ రాసేసాం మనము. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఒక్కసారి దాన్ని కంపైల్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడండి, టార్గెట్ నాట్ క్రియేటెడ్, సేమ్ ఎర్రర్ వచ్చింది. సో నేను చెప్పింది ఇట్ ఈస్ కరెక్ట్. ఇంతకుముందు మనం ఏమీ ప్రోగ్రామ్ రాయలేదు కాబట్టి అది కన్సిడర్ చేసింది. సో ఇప్పుడు రావట్లేదు, టార్గెట్ నాట్ క్రియేటెడ్ వచ్చింది. ఇంకా ఎర్రర్ ఏం చూపిస్తలేదు, చూసారా, ఎర్రర్ ఏమీ లేదు, దేర్ ఈజ్ నో ఎర్రర్. ఓకే, సో వార్నింగ్స్ వచ్చాయి, ఎర్రర్స్ ఏం లేవు. సో అప్పుడు ఏం చేయాలంటే, మీరు ఈ 1.c నిన్న రాసిన మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఈ సోర్స్ గ్రూప్లోంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ ఫైల్ 1.c, ఆ 1.cని తీసేసాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ బిల్డ్ చేస్తే 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్ అని వచ్చేసాయి, చూసారా. సో ఇది ప్రాబ్లం, అంటే మైక్రోవిజన్ 3 అయినా సరే, మైక్రోవిజన్ 5 అయినా సరే ఆ ప్రాబ్లం సేమ్ అలాగే ఉంది. సో మీరు కనుక ఎవాల్యుయేషన్ సాఫ్ట్వేర్ కాకుండా లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఏమైనా పర్చేస్ చేస్తే అది ఈ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది పెద్ద ప్రాబ్లం అని నేను అనుకోవట్లేదు. మన ఫోల్డర్లో ఆల్రెడీ 1.c ఉంటుంది, అది కంపైల్ చేసేసాము, దాన్ని పక్కన పెట్టేస్తాము. 2.c తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మళ్ళీ కంపైల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్ వచ్చేసినాయి. సో నేనేం చేస్తాను, డీబగ్ సెషన్లోకి వెళ్తాను. స్టార్ట్ డీబగ్ సెషన్. సో రన్నింగ్ ఎవాల్యుయేషన్ మోడ్ అని వస్తుంది, ఓకే కొట్టండి. అండ్ మనము ఈరోజు ఇప్పుడు మనము పోర్ట్ 0 వాడలేదు. నిన్నటి వీడియోలో, లాస్ట్ వీడియోలో మనం పోర్ట్ 0 వాడాము. సో ఇప్పుడు వాడలేము, పోర్ట్ 0 క్లోజ్ చేస్తున్నాను. సో పోర్ట్ 1 మాత్రమే వాడుతున్నాం. సో పోర్ట్ 1 ఓపెన్ చేశాను. సో ఇప్పుడు కంటిన్యూస్ లూప్, అంటే ఈ వైల్ 1 ఈ ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ, ఇది P1 = 0, P1 = FF, P1 = 0 0, P1 = FF అని కంటిన్యూగా రన్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఆ కంటిన్యూస్ రన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి రన్ అనే ఆప్షన్ ఉంది, చూసారా. నిన్న మనము స్టెప్ అనే ఆప్షన్ని వాడాము. సో బట్ ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది. యాక్చువల్గా స్టెప్ అనే ఆప్షన్ కూడా వాడచ్చు, కానీ ఏమవుతుంది, అది కంటిన్యూగా ఇట్లా తిరుగుతూనే ఉంటుంది దాంట్లో. ఓకే, మీరు ఇక మీ మౌజ్ బటన్ మీ ఫింగరు నొచ్చే పెయిన్ అయ్యేంత వరకు మీరు దాన్ని చూస్తూ ఉండొచ్చు. బట్ ఇలా కాకుండా కంటిన్యూస్గా రన్ చేసే ఆప్షన్ కూడా ఉంది.
సో ఇది కంటిన్యూస్ రన్. యాక్చువల్గా ఇక్కడ రీసెట్ చేసేస్తున్నాను నేను. కంటిన్యూస్ రన్ క్లిక్ చేస్తే ఆటోమేటికలీ అది రన్ అవుతూనే ఉంటుంది ప్రోగ్రామ్. 00FF 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 అని వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి సార్ మనకి, అసలు ఇదేంటి అంటే, ఎప్పుడైతే టిక్ మార్క్ లేదో, ఎప్పుడైతే టిక్ మార్క్ ఉందో దానికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది, మీనింగ్ ఉందన్నమాట. లాజిక్ 0, లాజిక్ 1 అని ఉంటుంది. 0 volts 5 volts. సో లాజిక్ 0 ఉన్నప్పుడు ఎల్ఈడి, ఏదైతే ఎల్ఈడి మనం కనెక్ట్ చేస్తామో ఆ పర్టికులర్ పిన్కి, అది గ్లో అవ్వదు. లాజిక్ 1 5 volts వచ్చినప్పుడు గ్లో అవుతుంది అన్నమాట. సో మన 8051కి అన్ని పిన్స్ బై డిఫాల్ట్ లాజిక్ హై స్టేట్లోనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ పిన్ని లాజిక్ 0కి పుల్ చేస్తామో అప్పుడు ఆ పర్టికులర్ ఎల్ఈడికి వోల్టేజ్ ఫ్లో అవుతుంది. అంటే +5 volts ఏదైతే మనం ఇస్తామో మైక్రో కంట్రోలర్కి, అది ఆ పర్టికులర్ పిన్కి ఫ్లో అయ్యి ఆ ఎల్ఈడి గ్లో అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఆ టిక్ మార్క్ లేదో అప్పుడు మనకు ఎల్ఈడి గ్లో అవుతుంది. సో ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూగా ఎల్ఈడీస్ బ్లింక్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే. సో బట్ ఇక్కడ ఆ కంటిన్యూటీ అంటే అది కంటిన్యూషన్ అనేది సరిగా లేదు, బ్లింకింగ్ ప్యాటర్న్ అప్ టు ద మార్క్ లేదు. అంటే దాని మీన్ యాక్చువల్గా ఇది కనుక మీరు రియల్ మైక్రో కంట్రోలర్లో డంప్ చేస్తే, ఈ ప్రోగ్రామ్ని రియల్ మైక్రో కంట్రోలర్లో డంప్ చేస్తే, అది నేను తర్వాత చెప్తాను ఎలా డంప్ చేయాలి, ఏం చేయాలి అనేది. సో దీన్ని కనుక రియల్ మైక్రో కంట్రోలర్లో చెక్ చేస్తే అవుట్పుట్ని, ఇలా సిమ్యులేషన్ కాకుండా రియల్గా చెక్ చేస్తే అసలు అన్నీ కూడా ఆన్లోనే ఉంటాయి, లేదా అన్నీ ఆఫ్లో ఉంటాయి. ఇట్లా చూపించదు అనమాట, ఆన్ ఆఫ్. ఇక్కడ సిమ్యులేషన్లో మనకు అది పాసిబుల్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు కంటిన్యూస్ రన్లోకి ఎంటర్ అవుతారో ఇక్కడ రెడ్ బటన్ వచ్చి చూసారా, స్టాప్ లేదా డీబగ్లో స్టాప్. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసేసేయాలి. ఆ సిమ్యులేషన్ ఆగిపోతుంది. మళ్ళీ డీబగ్ నుంచి బయటకు వచ్చేసేయాలి. డీబగ్ నుంచి స్టాప్ డీబగ్ సెషన్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ని కొంచెం మారుద్దాం. ఏం చేద్దామంటే డిలే యాడ్ చేద్దాం. ఓకే. సో డిలే ఎలా రాయాలి, డిలేని ఫర్ లూప్ యూజ్ చేసి రాయొచ్చు. నేను ఇంకా తర్వాత ఫర్దర్గా చాలా రకాల డిలేస్ రాయొచ్చు, అది కూడా నేను చెప్తాను. ఫర్ ఇంట్ I = 0, I <500 milliseconds డిలే ఇవ్వాలనుకుంటున్నాను. I <500 I++. ఫర్ లూప్ క్లోజ్ చేస్తున్నాను. సో ఆ ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ రాస్తాను. ఫర్ J = 0, J++, J less than 1275. ఈ నంబర్కి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంది. 1275 ఎందుకు ఇస్తున్నాం అనేది. J = 0, J less than 1275, J++. ఓకే. ఈ ఫర్ లూప్లో ఏమీ లేదు. సో ఏమీ యాడ్ చేయదలుచుకోలేదు అంటే ఏం చేయాలంటే రెండు ఆప్షన్స్, ఒకటి ఇట్లా ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అన్న ఇవ్వచ్చు. ఓకే. లేదు అంటే ఇక్కడ సెమీకోలన్ కూడా పెట్టేసేయచ్చు. రెండుటి మీనింగ్ సేమే. సో మనం జనరల్గా సాధారణంగా ఫర్ లూప్కి ఎక్కడా సెమీకోలన్ ఇచ్చినట్టుగా చూడలేదు. సో ఇక్కడ నేను ఇస్తున్నాను, మీరు దాని రాంగ్ అని అనుకోవద్దు. దాని మీనింగ్ ఏంటంటే ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఫ్లవర్ బ్రాకెట్ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తానంటే ఆ ఫర్ లూప్లో ఏమీ లేదు. 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కౌంట్, 1275 వరకు కౌంట్ చేస్తుంది. ఓకే. అలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది, 1 millisecond డిలే జనరేట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 1 millisecond డిలే జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఈ 1 millisecond డిలే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 500 times రిపీట్ అవుతుంది అన్నమాట. సో 500 milliseconds డిలే వచ్చేస్తుంది మనకి. సో సేమ్ డిలేని కాపీ చేస్తాను, మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాను. ఓకే. సో నేను రెండు చోట్ల డిలే వాడాను. ఒక ట్రాన్సిషన్, ఇది ఎలా ట్రాన్సిషన్ అవుతుంది, P1 = 0 వస్తుంది, తర్వాత FF వెళ్తుంది, మళ్ళీ FF నుంచి మళ్ళీ 0 వెళ్తుంది. అంటే మనము మన ఐ అనేది, హ్యూమన్ ఐ అనేది ఆ ట్రాన్సిషన్ని క్యాప్చర్ చేయాలి అంటే మనం కొంచెం డిలే ఇవ్వాలి ఆ ట్రాన్సిషన్స్ మధ్యలో. 00 నుంచి FFకి ఒక డిలే, FF నుంచి 0కి ఇంకో డిలే. సో అట్లా ఆ వైల్ లూప్ కంటిన్యూగా రన్ అవుతుంది కాబట్టి మనము ఇట్లా రెండు డిలేలు రాస్తాము. సో ఇప్పుడు నేను దీన్ని కంపైల్ చేస్తే రెండు ఎర్రర్స్ వస్తాయి. అదేంటి, I don't know what is I
I don't know what is j. I is undefined identifier, j is undefined identifier. సో దానికి మీరు ఏం చేస్తారు, ఇక్కడ int I, j అని రాసేస్తారు. int I, j సెమికోలన్. ఓకే, సో 0 error 0 వార్నింగ్ వచ్చేసింది. ఇప్పుడు కనుక మీరు డీబగ్ చేస్తే, కంటిన్యూస్ రన్ ఎంటర్ చేస్తే, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ డిలే వస్తుందన్నమాట. 00FF. ఓకే, సో ఈ విధంగా మీరు ఎల్ఈడి బ్లింకింగ్ ప్రోగ్రామ్, దీన్నే ఎల్ఈడి బ్లింకింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ విధంగా ఎల్ఈడి బ్లింకింగ్ ప్రోగ్రామ్ని మీరు రాయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఆ పర్టికులర్ పోర్ట్ P1కి 8 ఎల్ఈడీస్ కనుక కనెక్ట్ చేసినట్టయితే అవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా. ఓకే, సో స్టాప్ డిబగ్ సెషన్. రైట్, సో మనం నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఈడి బ్లింకింగ్ ప్యాటర్న్స్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి అవి మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు.